మనం అనుకుంటాం కదా, ఇప్పుడు చాలా ప్రాంతాల్లో జై శ్రీరామ్ సాగు చేస్తున్నాం, కావేరి చింటు సాగు చేస్తున్నాం, అంకుర్ 101 సాగు చేస్తున్నాం, 15048 సాగు చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇది నీకు 125 రోజులల్లో నీకు ఎంత బాగున్నా చూడు. ఇప్పుడు ఇది సపోజ్కి ఒక 15 పిలకలు అనుకో, ఇది చూడు ఎంత ఒకసారి గింజలు చూడు ఎంత నీట్గా ఉన్నది. ఇగో డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను కదా. దాదాపుగా నేను చెప్పిన కదా, హైయెస్ట్ 20 లోయెస్ట్ 15. మనం చేసే ఎరువులను బట్టి, మన నేల స్వభావాన్ని బట్టి, మన సేంద్రియ కర్బనాన్ని బట్టి ఉంటుంది. గింజ కూడా మొత్తం అయితే నీకు దాదాపు ఇలా గింజలు కానీ ఉండవు. 300 గింజలకైతే తక్కువ ఉండదు. 1638కి సంబంధించింది వేరు, దీని గింజ నాణ్యత వేరు. ఇది ఏంటంటే తెలంగాణ సోనా 15048 జై శ్రీరామ్కు మధ్యలో ఉంటుంది. సూపర్ ఫైన్ వెరైటీ 100% సూపర్ ఫైన్. మీకు రైస్ కూడా ప్రైవేటులు కొనుక్కుంటారు. మీకు బీపీటీ కొనే రైతులు కానీ వేరే దాన్ని కొనుక్కుంటే కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది MTU 1121 NLR తిదిఫుల్ ఫైన్, రెండు కూడా అధిక దిగుబడి ఇచ్చేటే. అంటే అందుకే మనం అన్నాం కదా, NLR తిదిఫుల్ 9లో అగ్గి తెగులు తట్టుకుంటుంది. రబీలో ప్రధాన సమస్య ఏంటంటే అగ్గి తెగులు, తర్వాత పొట్టి వంగడం. కాబట్టి దీన్ని ఏం చేసారంటే వాళ్ళు ఆ రెండు తీసుకున్నారు. 1121 ఏంటంటే దొడ్డు రకము, కాడ అస్సలే పడిపోదు. మనకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 14 లక్షల ఎకరాల ఆయకట్ల సాగు అవుతున్నది, హైయెస్ట్ అన్నట్టు. కాబట్టి MTU 1121 తోటి NLR తిదిఫుల్ 9 తోటి క్రాస్ చేసేది. ఇది కాడ కూడా మీకు ఎంత బాగుందో, స్టిప్ ఉంటుంది, పడిపోదు. దాదాపుగా మీకు మ్యాక్సిమం పడిపోదు. 110 సెంటీమీటర్లు ఇచ్చింది కదా, 120 రోజుల పంటకాలం. ఇప్పుడు నేను చెప్పిన కదా, డిసెంబర్లో వేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి 31కి అయిపోతుంది. నీకు బోనస్ కూడా వస్తుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా బోనస్ కూడా వస్తుంది నీకు సన్న రకాల. ఇది మనకు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటకల 3 రాష్ట్రాలకు పక్కనటువంటి రీసెర్చ్ కూడా అనుకూలమే. ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతం 15048 రబీలో సాగు చేసుకున్నారో ఆ సాగు చేసే ఏరియా మొత్తం కూడా అనుకూలమే ఉంటుంది. కేవలం 120 రోజులలో మీకు మంచి ఈల్డ్ వస్తుంది. ఇది మీరు చూసుకున్నా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ PRC కింద మాటర్ వ్యవసాయ పరిశ్రమ స్థానం మనకు ఆల్రెడీ బిల్లులు కూడా ఇస్తుంది కదా. రైతు స్థాయిలో రాలేదు, చేసిన రైతులు ఉన్నారు. ఇది యాక్చువల్గా రబీ వెరైటీ, ఖరీఫ్ వెరైటీ కాదు. రబీలో 125 రోజులు ఏదైనా చలికి పెరుగుతుంది. కానీ తెలంగాణ ప్రాంతంలో 125 అంటే 125 వచ్చి ఇదే రకం. పంటకాలం పెరుగుతా అంటే మనకి ఇబ్బంది అవుతుంది. తెగుల సమస్య, పురుగుల సమస్య, వాతావరణ సమస్య, ఆ సమస్యల నుంచి అధిగమిస్తుంది కదా. మనకు ఆ టైంలో మనకు 120 రోజులలో మనకు మంచి దిగుబడి అయిపోయాయి. ఒక 30 నుంచి 35 క్వింటాలు మినిమం అవుతుంది చేసుకునే యాజమాన్యాన్ని బట్టి. ఎందుకు రాదు? మీకు దొడ్డు రకం పెట్టుకుంటే దానికి దీనికి చూసుకుంటే బోనస్ 500 తేడా, 30 క్వింటాలు చూసుకుంటే 15,000 తేడా. అదే ఇప్పుడు ఏ రకమైన దొడ్డు రకం 120 రోజులు వస్తుంది అనుకో, వస్తే నీకు బోనస్ రాదు కదా. ఇదే ఇట్లా బోనస్ తోటి పాటుగా మనకు పంటకాలం కూడా తక్కువ రోజులు ఉంటుంది కదా. సార్ చాలా మంది రైతులు ఏంటంటే సన్న రకాలు వేయడానికి ముందుకు రావట్లేదు. ఎట్లా గవర్నమెంట్ బోనస్ ఇస్తానంటే బోనస్ ఇస్తే వేస్తారు. ఒకవేళ బోనస్ ఇవ్వకున్నా కూడా నాకు సన్న రకాలు వేయాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సోన వేసే రైతులందరూ కూడా ఇది వేసుకోవచ్చు. దాని ప్లేస్లో ఇది వేసుకోవచ్చు. దిగుబడి కూడా బ్రహ్మాండంగా వస్తుంది. తెలంగాణ సోనకున్న క్యారెక్టర్స్, దీనికి క్యారెక్టర్స్ డిఫరెంట్. దీనికి ఉన్న పేరెంటల్, దానికి ఉన్న పేరెంటల్ వేరే. ఈళ్ళు పరంగా చూసుకుంటే ఇది మాత్రం మనం అనుకున్నాం కదా, చేసే యాజమాన్యాన్ని బట్టి 6.5 టన్నుల నుంచి హెక్టార్కి 7 టన్నుల వరకు దిగుబడి వస్తాను వాళ్ళు యూనివర్సిటీ లిటరేచర్ అఫీషియల్గా ఇచ్చిండ్రు. రైతు స్థాయిలో కూడా నమోదైంది. ఇప్పుడు చూడరు మీకు ఇది అటు కొంచెం హైట్ వచ్చింది, అటు చూపించు అది ఎంత బాగున్నదో గోల్సాగు, ఎంత నీట్గా ఉన్నదో చూడు. మొత్తం చేనంతా దూరం అండి. ఇంకో 4 రోజులు అయితే ఇది కోసుడే, ఇంకేముంది, ఇంకో 4 రోజులు అయితే అయిపోతుంది. మనకు మనం అనుకున్నాం కదా, జై శ్రీరామ్కును RNR 15048 దగ్గర ఉంటుంది ఇది. ఎందుకంటే RNR కొంచెం పొడుగు ఉంటుంది, చిన్నగా ఉన్నది. ఎటు తిరిగి అయితే మనకు గవర్నమెంట్ సెంటర్లో నామ్స్ ప్రకారంగా వెళ్ళిపోతుంది, ఫైన్ రకం కింద వెళ్ళిపోతుంది. ఎట్లాంటి డౌట్ లేదు. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? ఇది PRC కింద ఉన్నది. ఇది అంటే రిలీజ్కి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే రబీ కింద సాగు చేసుకోవాలి. 120 డేస్లో పక్కా వస్తుంది. మనం 140 రోజుల పంటకాలం పెట్టుకొని నీళ్ళు ఎక్కువ వాడుకొని తర్వాత చివరి కట్టున్నోళ్ళకు వడగల వానికి ఇవన్నిటికి ఏంటంటే మనకు తప్పించుకుంటుంది, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 120 రోజులు అనేది మనకు మార్చి 31st కోత కత్తే కూడా మనకు ఇబ్బంది ఉండదు. ఏప్రిల్ తర్వాత వడగల వానలు వచ్చుడు, ఇబ్బంది పడు, అన్ని సమస్యలు ఉంటాయి. మనకు షార్ట్లీలు అయిపోయి మనకు దిగుబడి కూడా నీకు 70 కిలోలది రబీలా. ఇది చెప్తున్నా కదా, చేసే యాజమాన్యాన్ని బట్టి 45 బస్తాల నుంచి 50 బస్తాలు వస్తుంది. మొగి పురుగు ఒక ప్రధాన సమస్యల నుంచి కంట్రోల్ చేసుకోవాలి. జింకు లోపం ప్రధాన సమస్య కంట్రోల్ చేసుకోవాలి.
అవి కంట్రోల్ చేసుకుంటే రబీలో బ్రహ్మాండంగా వస్తుంది. యాక్చువల్గా రబీ వెరైటీ మనం ఏంటంటే విత్తనోత్పత్తి కింద ఇవ్వడం జరిగింది అంతేకాని లేకపోతే ఇది ఖరీఫ్లో వేసేది కాదు. ఖరీఫ్లో ఇది 135 రోజులు ఉంటుంది, రబీలో నీకు 120 రోజులు పక్కా వస్తుంది. 1000 గింజల బరువు కూడా మనకు 13.5 నుంచి 15 మిల్లీగ్రాములను ఇవ్వడం జరిగింది. 110 సెంటీమీటర్లు అంటే ఎందుకంటే మనం వేసే ఎరువులను బట్టే హైట్ వస్తుంది. ఏదైనా కూడా పొలం ఏంటంటే వేసే ఎరువులను బట్టి వస్తుంది. ఖరీఫ్లు ఈ వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ పెరిగింది. రబీలో ఇంత ఎందుకు పెరుగుతుంది, మనకు రబీలో మనకు పెరిగేంత పెరుగుతుంది.